ముక్కోటి ఏకాదశి సందడిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జితేందర్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ వేకువజామున 12:05 శ్రీవారి ఆలయ తలుపులు తెరిచినటువంటి అర్చకులు అనంతరం స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు నిర్వహించి 1 గంట సమయంలో శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాలను కూడా తెరిచినటువంటి పరిస్థితి ఉంది. పూజాది కార్యక్రమాలు నివేదనలు పూర్తయిన అనంతరం 1:20 శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాన్ని కూడా అధికారులు ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా దాదాపు 5 గంటల పాటు ఈ ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు టీటీడీ అధికారులు కూడా దర్శనాన్ని కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఏటా టీటీడీ వీఐపీలకు పెద్దపీట వేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 5 గంటల పాటు వీఐపీలకు స్లాట్ కేటాయించి తదనంతరం 6:30 గంటల సమయంలో సర్వదర్శనాన్ని కూడా టీటీడీ ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి నుంచి కూడా రాత్రి ఆలయాన్ని మూసే వరకు కూడా ఇప్పటికే టైమ్ స్లాట్ ద్వారా కేటాయించినటువంటి 62,000 టోకన్లు కలిగిన భక్తులకు కూడా టీటీడీ స్వామివారి దర్శనాన్ని కూడా కల్పించనున్నది. మధ్యలో నైవేద్య విరామ సమయాల బ్రేక్ మినహా నిరంతరాయంగా కూడా టైం స్లాట్ కలిగిన భక్తులే స్వామివారిని దర్శించుకొని ఉన్నారు. ప్రస్తుతం మనం ఆలయం వద్ద విజువల్స్ కూడా చూడొచ్చు. ఆలయంలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతోంది. ఇప్పటికే టోకన్లు పొందినటువంటి భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయంలో వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఆలయాన్ని కూడా అత్యంత సుందరంగా కూడా ఉద్యానవన సిబ్బంది తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 12 టన్నుల పుష్పాలతో ఆలయంతో పాటు ఆలయం వెలుపల కూడా అలంకరణ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరియు ఆలయ గోపురంతో పాటు ఆలయ తిరువీధుల్లో కూడా విద్యుత్ దీపాలంకరణ కూడా అత్యంత అద్భుతంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ వేకువజామునే నుంచి కూడా భక్తుల్ని టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం కోసం కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా భక్తులందరూ కూడా వైకుంఠ ద్వారం గుండా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్వామివారిని దర్శించుకొని తదనంతరం వైకుంఠ ద్వారం నుంచి కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండానే భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి చూస్తే ఉదయం 1:20 నుంచి దాదాపు 6:30 గంటల వరకు కూడా ఈ విఐపి పాసులు పొందినటువంటి భక్తులే స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉంది. తదనంతరమే సామాన్య భక్తులు అంటే టైమ్ స్లాట్ ద్వారా లక్కీ డిప్లో టోకన్లు పొందినటువంటి భక్తులకు టీటీడీ దర్శనానికి అనుమతించింది. దీంతో భక్తులందరూ కూడా సంతృప్తికరంగా స్వామివారి దర్శనంతో పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని కూడా పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో జితేంద్ర కుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, తిరుమల.